2020 చట్టం ముందు పక్కన పెట్టుకోండి, 2024 ముసాయిదా పెట్టుకోండి. దాని అమలు ఏ విధంగా ఉండబోతుంది అవన్నీ పక్కన పెడదాం. సమగ్రంగా ఉందా లేదా అనేది ముందు కీలకం. చట్టము అన్ని రకాల సమస్యలకి పరిష్కారం చూపే విధంగా ఉందా లేదా అని మీరు బేరీజు వేసి చూస్తే 2024 ముసాయిదా చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది. అంతేకాదు ఇండియాలో అంటే భారతదేశంలో అమల్లో ఉన్న 18 రాష్ట్రాల్లో ఉన్న 6 చట్టాలు పక్కన పెట్టుకొని చూసుకోండి. ఈ చట్టం బాగుంటుంది, ప్రోగ్రెస్గా ఉంటుంది. ఇక అమలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా కీలకం. అమలులోకి వచ్చేసరికి నేను చాలాసార్లు చెప్పిన రెవెన్యూ యంత్రాంగం దాన్ని బలంగా అమలు చేయడానికి ముందుకు రావాలి. వాళ్ళకి ఆ చిత్తశుద్ధి, ట్రైనింగ్ అవన్నీ ఉండాలి. రెండోది ప్రజల వైపు నుంచి పనిచేసే వాళ్ళు కానీ, పారాలీగల్ లాంటి వ్యవస్థ కానీ బలంగా ఉండి ఇవన్నీ కలిసికట్టుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ చట్టం అమలు. ఈ అమలు ఎంత గొప్పగా ఉంటుందనేది కేవలం చట్టంలో ఉన్న రూల్స్ మీద ఆధారపడి ఉండదు, అంతరంగం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్పగలుగుతాను, ఈ ముసాయిదా ఈ స్థాయికి రావడానికి చాలా మంది కొన్ని గంటల శ్రమ ఉంది. ఎన్నో గంటలు దాని మీద పనిచేశాను. సిసిఎల్ఏ కావచ్చు, ఇతర రెవెన్యూ అధికారులు కావచ్చు, రెవెన్యూ మంత్రి చాలా సమయం ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చారు. ఇంతమందిని ఆలోచనల సారాంశమే మీ ముందు కనపడుతున్న ముసాయిదా. ఇప్పటికి 19 రోజులు అవుతుంది ప్రజలలో దీన్ని పెట్టి. వచ్చిన అభిప్రాయాలన్నిటినీ కూడా సీసీఎల్ఏకి పంపమన్నారు. ఒక మెయిల్ ఐడి ఇచ్చారు, ఒక పోస్టల్ అడ్రస్ ఇచ్చారు. అక్కడికి అన్ని చాలా మంది ఉత్తరాలు రాస్తున్నారు, చాలా మంది ఈమెయిల్ పెడుతున్నారు. వాటన్నిటిని ఎప్పటికప్పటికి అక్కడ సిఎంఆర్ ఆఫీస్లోకి వచ్చిన బృందం అంతా అధ్యయనం చేసి ఒక చోట పెడుతున్నారు. ఈ అన్ని అభిప్రాయాలు క్రోడీకరించి మళ్ళీ ముసాయిదాని రివైజ్ చేయబోతున్నాం. ఆ రివైజ్డ్ ముసాయిదా ఇంతకంటే ఇంకొంచెం మెరుగ్గా ఉండే ప్రయత్నం ఉంటుంది.